సో ఒకసారి మనం మొత్తం ప్రాస్పెక్టస్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ రేస్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా ఒకసారి చూస్తే అప్పుడు మనకి ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అంటే ఏంటి అవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. సో పబ్లిక్ ఇష్యూ అనేది మనకి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అవ్వచ్చు, ఫాలో ఆన్ పబ్లిక్ అవ్వచ్చు, లేకపోతే ఆఫర్ ఫర్ సేల్ టు పబ్లిక్ అయి ఉండొచ్చు. రైట్. సో మనకి పబ్లిక్ ఇష్యూ దాంట్లో మనకి 2 రెగ్యులేటరీస్ వస్తాయన్న. ఆర్ఓసి అంటే మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం రెగ్యులేటరీ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసి వస్తాడు. అట్ ది సేమ్ టైం సెబీ. పాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం అయితే కనుక ఆర్ఓసి సెబీ ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. కంపెనీస్ యాక్ట్ సెబీ ఇద్దరు కూడా కొట్టుకునేది. రైట్. ఇన్వెస్టర్ కి పైసా లాభం ఇద్దరు కూడా ఉన్నది ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం. సో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ వదిలేసి వాళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు, ఇన్వెస్టర్ మాత్రం నష్టపోతూనే ఉండేవాళ్ళు. సో నేను కొత్త కంపెనీస్ యాక్ట్ లో చాలా క్లియర్ గా ఈ విషయాలు నువ్వు చూడు, ఈ విషయాలు నువ్వు చూడు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేశారు. రైట్. సెబీ ఏవైతే రూల్స్ చేస్తుందో ఆ రూల్స్ డెఫినెట్ గా కంపెనీస్ యాక్ట్ రూల్స్ ని కంప్లై చేసేదానికంటే ఇంకా స్ట్రింజెంట్ గా ఉంటాయి. అంటే ఆటోమేటిక్ గా కంపెనీస్ యాక్ట్ చెప్పిన ప్రొవిజన్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. రైట్. సెబీ రూల్స్ ఇంకా స్ట్రింజెంట్ గా స్ట్రిక్ట్ గా ఉంటాయి. రైట్. కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు ఎవరైతే కంపెనీ ఉందో సమ్ ఎక్స్ అనే కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి మనీ రైజ్ చేద్దాం అనుకుంటుంది. రైట్. సో కంపెనీకి ఇంకా మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, డబ్బులు అవసరం. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరు కూడా రైట్స్ ఇష్యూ చేస్తారన్నా కూడా మనకి కావాల్సినంత సమ్ రైజ్ చేయలేకపోతుంది. రైట్. జనరల్ గా ఏంటి, ఫస్ట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి షేర్స్ ఆఫర్ చేయాలి. కంపెనీ డబ్బులు అవసరం అయ్యి రైట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి రైజ్ అడగాలి. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ రైట్ ఒక్కొక్కడు ₹1,00,00,000 పెట్టినా కూడా మనకు కావాల్సినంత అమౌంట్ రావట్లేదు అనుకుంది. రైట్. సో లేదా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు, ఒక్కొక్కరు ₹1,00,00,000 పెట్టిన ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. అందుకని షేర్ హోల్డర్స్ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు. బాబు మా వల్ల కాదు, మీరు కొత్తగా షేర్స్ ఇష్యూ చేసుకోండి, రైట్ బయట పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేసుకోండి అని చెప్పి ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళొచ్చు. రైట్. లేదా అదే ఫస్ట్ టైం ఒకవేళ లిస్టింగ్కి వెళ్తున్నాం, ఐపీఓకి వెళ్తున్నాం, ఫస్ట్ టైం పబ్లిక్ ఆఫర్కి వెళ్తున్నాం, ఐపీఓ అవ్వచ్చు. రైట్. సో కంపెనీ ఏం చేస్తుంది అంటే మర్చెంట్ బ్యాంకర్ అంటే మరి కంపెనీకి మరి లీగల్ ప్రొసీజర్స్ ఏమీ తెలియవు. రైట్. ప్రాస్పెక్టస్ తయారు చేయాలి. ప్రాస్పెక్టస్ అనేది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, ట్రూ అండ్ కరెక్ట్ గా ఉండాలి. సో అన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉండాలి. ఏ మెటీరియల్ ఫ్యాక్ట్ ని ఒమిట్ చేయకూడదు. డిస్క్లోజ్ చేసిన మెటీరియల్ ఫ్యాక్ట్ మళ్ళీ ఫుల్ గా ఉండాలి. సో చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని కంప్లై చేస్తూ ప్రాస్పెక్టస్ తయారు చేయాలి. అండ్ అలాగే అంత పెద్ద ఇష్యూని రన్ చేసి అంటే దానికి మనీ రైజ్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ కావాలి. సో కంపెనీ ఏం చేస్తుందంటే మర్చెంట్ బ్యాంకర్స్ ని హైర్ చేసుకుంటారు. సో మర్చెంట్ బ్యాంకర్ ఇప్పుడు కంపెనీకి ఐపీఓ కావాల్సినటువంటి మొత్తం హెల్పింగ్ హ్యాండ్ అంతా కూడా ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి డ్యూ డెలిజెన్స్ చేయిస్తారు. ఆడిట్ వేరు, డ్యూ డెలిజెన్స్ వేరు. డ్యూ డెలిజెన్స్ అసలు మొత్తం కంపెనీ గురించి, కంపెనీ అసలు ఏ విధంగా రన్ అవుతుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, కంపెనీ ప్రాస్పెక్టస్ ఏంటి, ఏ విధంగా కంపెనీ గ్రో అవబోతోంది, రైట్ ఎలాంటి ఇంతకుముందు ఎలాంటి ఫ్రాడ్స్ జరిగాయి, దాని క్వాంటిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్. సో మొత్తం అవన్నీ డిస్కస్ చేయడానికి డ్యూ డెలిజెన్స్ ఆడిట్ చేస్తుంది. రైట్. సో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఐడెంటిఫై చేస్తుంది. వాటిని చాలా సోఫిస్టికేటెడ్ గా కవర్ చేస్తూ ప్రాస్పెక్టస్ రాస్తుంది. మా దగ్గర తప్పు జరిగింది కానీ దాన్ని అందంగా కవర్ చేస్తూ రైట్ ప్రాస్పెక్టస్ తయారు చేయడం సిద్ధాస్తులు అన్నమాట. సో ప్రమోటర్స్ వాళ్ళ గురించి రైటప్, వాళ్ళ గురించి మరి తప్పేయాలి కదా మరి. సో ఆ రైటప్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా ఈ మర్చెంట్ బ్యాంకర్స్ దానికి సంబంధించిన ఫీజు తీసుకొని అవన్నీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ తయారు చేస్తారు. సో డైరెక్ట్ గా ప్రాస్పెక్టస్ తయారు చేసేయచ్చు,
కానీ దాంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ప్రాస్పెక్టస్ అంటే ప్రైస్, ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. కానీ మరి కంపెనీకి ఎంత డిమాండ్ ఉంది, ఏ ప్రైస్ పెట్టొచ్చు, అంటే మనం అండర్ ప్రైసింగ్ చేస్తున్నామా, ఓవర్ ప్రైసింగ్ చేస్తున్నామా. అండర్ ప్రైసింగ్ చేస్తేనేమో కంపెనీకి నష్టం, ఎక్కువ షేర్లు ఇష్యూ చేయాల్సి వస్తుంది. రైట్, మనం అండర్ ప్రైసింగ్ చేస్తే ఎక్కువ షేర్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది, అంటే ఓటింగ్ డైల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. ఓవర్ ప్రైసింగ్ చేస్తే మినిమం సబ్స్క్రిప్షన్ కూడా రాదు. మినిమం సబ్స్క్రిప్షన్ రాక ఇష్యూ ఫెయిల్ అయింది అనుకోండి, కంపెనీకి రైట్, కంపెనీ గుడ్ విల్ కి చాలా దెబ్బది. సో ప్రైసింగ్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో అసలు అంటే ఫస్ట్ ప్రైసింగ్ గురించి తెలుసుకోవాలంటే మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో అసెస్ చేయాలి. మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో అసెస్ చేయాలి అంటే కంపెనీ తన షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనకి ప్రాస్పెక్టస్ ఒప్పుకోదు. ప్రాస్పెక్టస్ డెఫినేషన్ 23, 26 సెక్షన్స్ ప్రకారం ఈ విధంగానే ఉండాలి. రైట్, సో మరి పబ్లిక్ కి తెలీదు, మనం షేర్స్ ఇష్యూ చేస్తారో మనం చెప్పకూడదు, కానీ పబ్లిక్ దగ్గర నుంచి మన కంపెనీలో షేర్స్ ఏ ప్రైస్ అయితే కొంటారో తెలుసుకోవాలి. అక్కడ ఒక గ్యాప్ ఉండింది, ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వచ్చింది మనకి రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ లో ఏ డీటెయిల్స్ ఉంటాయో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేయండి, కానీ ప్రైస్ ఎంత అమౌంట్ రైజ్ చేయబోతున్నారో చెప్పదు, దాన్ని సర్క్యులేట్ చేయండి. అది ఆర్హెచ్పి. సో ఆర్హెచ్పి కంటే ముందు డ్రాఫ్ట్ ఆర్హెచ్పి అన్నమాట. సో డ్రాఫ్ట్ ఆర్హెచ్పిని సెబీకి ఫైల్ చేస్తాం. సెబీ ఇప్పుడు అవన్నీ వెట్టింగ్ చేస్తుంది. వెట్టింగ్ అంటే విత్ లీగల్ వ్యూ చదవడం అనమాట. నువ్వు న్యూస్ పేపర్ చదవడాన్ని వెట్టింగ్ అన్నావు, రైట్. సో లీగల్ పర్స్పెక్టివ్ లో మొత్తం అంతా చదువుతూ దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి, ఇంకా ఏమి డిస్క్లోజర్స్ ఇంక్లూడ్ చేయాలి, దేన్ని ఒమిట్ చేయాలి, రైట్. సో ఇలాంటివన్నీ కూడా సెబీ చూసుకొని అంతా బాగానే ఉందనుకుంటే ఓకే, ఇప్పుడు మీరు దీన్ని సర్క్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో సెబీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ డ్రాఫ్ట్ ఆర్హెచ్పి ఏదైతే ఉందో దీన్ని ఆర్ఓసి కాదు, ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లేదా 2-3 జనరల్ గా ఎన్ఎస్సి అండ్ బిఎస్సికి పర్మిషన్ కోసం ఫైల్ చేస్తారు. ఇలా మేము సెబీకి డిఆర్హెచ్పి ఫైల్ చేసాము, మాకు లిస్టింగ్ పర్మిషన్, మేము ఇప్పుడు తర్వాత ఐపీఓకి వెళ్ళి మేము లిస్టింగ్ పర్మిషన్ లిస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్. ఇదిగో మీ మా కంపెనీ ఇది, మా కంపెనీ డీటెయిల్స్ ఇవి అని చెప్తూ స్టాక్ ఎక్స్చేంజ్ పర్మిషన్ పెట్టుకోవాలి. సో స్టాక్ ఎక్స్చేంజ్ పర్మిషన్ పెట్టుకున్న లెటర్ కాపీ, ఇది సెబీ అప్రూవ్ చేసిన తర్వాత డిఆర్హెచ్పి కాస్త ఆర్హెచ్పి అయిపోతుంది. సో ఆర్హెచ్పి విత్ పర్మిషన్ లెటర్ ని తీసుకెళ్లి ఆర్ఓసికి ఫైల్ చేస్తాం. ఇదిగో బాబు మీ డ్రాఫ్ట్ ఆర్హెచ్పి ఫైల్ చేస్తున్నాను, దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాను, ఎంత ప్రైస్ కి ఇష్యూ చేస్తున్నాను అనేది ఇంకా తెలీదు. సో ముందైతే ఇది పెట్టుకో, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు పెట్టుకో. మేము జనాలకు సర్క్యులేట్ చేస్తాం. జనాలకు సర్క్యులేట్ చేసిన తర్వాత మేము ఒక ప్రైస్ డిసైడ్ చేస్తాం. ఆ ప్రైస్ డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు నేను మీకు ఆ ప్రైస్ ఎంత అమౌంట్ రైజ్ చేయబోతున్నామో అది ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మేము అలాట్మెంట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తారనమాట. సో ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత వి విల్ సర్క్యులేట్ ఆర్హెచ్పిని సర్క్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఉంది. మినిమం సబ్స్క్రిప్షన్ కనుక రాకపోతే యాజ్ పర్ సెబీ మినిమం సబ్స్క్రిప్షన్ 90% ఆఫ్ ద ఇష్యూ నన్ను ఎంతైతే మనం ఇష్యూ రైజ్ చేస్తున్నామో దాంట్లో 90% మనకి అప్లికేషన్ మనీ కనుక రాకపోయినట్లయితే ఇష్యూ ఫెయిల్ అవుతుంది, రైట్. ఇష్యూ కనుక ఫెయిల్ అయితే మనం దాన్ని ఇమీడియట్ గా రిఫండ్ చేసేది అమౌంట్ ని, రైట్. సో ఇప్పుడు మరి సర్క్యులేట్ చేస్తున్నాం, మరి ఇండియా మొత్తంలో ఇన్వెస్టర్స్ చేస్తే అది చేరాలి, మన ప్రాస్పెక్టస్ లో ఆర్హెచ్పి చేరాలి. దాని వెనక అప్లికేషన్ ఫార్మ్స్ ఉంటాయి, ఇంటింటికి తిరిగి పంచలేము. కాబట్టి మనకి బోర్డు మంది స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు, రైట్. వాళ్ళందరికీ పంపిస్తాం అనమాట. మీ ద్వారా కనుక అప్లై చేస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తాము, బ్రోకరేజ్. మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
మా ఐపీఓ గురించి చెప్పండి, వాళ్ళకి ప్రాస్పెక్టస్ కనిపెట్టేలాగా పెట్టండి RHPs, వాటిని చదువుకొని వాళ్ళకి నచ్చితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒకవేళ మీ ద్వారా కనుక అప్లికేషన్ వస్తే నేను మీకు బ్రోకరేజ్ ఇస్తాను. రైట్. సో circulation through stock brokers or financial institutions, రైట్. సెబీతో రిజిస్టర్ అయి ఉండాలి. ఎవరు పెడితే వాళ్ళు, రైట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాలి, IRDA ఎగ్జామ్ రాసి IRDA రిజిస్టర్ వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ సేల్ చేయగలరు. సిమిలర్లీ ఇలాగా కంపెనీకి సంబంధించిన ఎటువంటిది మార్కెటింగ్ చేయాలని కూడా స్టాక్ బ్రోకర్, రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ఉండాలి, ఆ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. సో స్టాక్ బ్రోకర్ ద్వారా సర్క్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు స్టాక్ బ్రోకర్ కి బ్రోకరేజ్ పే చేస్తారు. అయితే ఒకవేళ కనుక మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే మరి ఎలాగా? మరి ఇప్పటిదాకా మరి మర్చెంట్ బ్యాంకర్ ఖర్చు పెట్టాం, మనకి సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఫీజెస్ పే చేసాము, రైట్. స్టాక్ బ్రోకర్స్ తో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిపోయాము, రైట్. మళ్ళీ దానికి తోడు కంపెనీకి డిమాండ్ క్రియేట్ చేయడానికి మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ వచ్చాము, రైట్. మన కంపెనీ గురించి జనాలు తెలియాలి కాబట్టి కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకుని వచ్చాము. ఇంత హ్యూజ్ ఎక్స్పెండిచర్ చేశాం కదా, రైట్. మరి అంతా ఫెయిల్ అవుతుంది కదా అన్నప్పుడు దానికి, రైట్, ఎలా అయితే మనకి కార్ ఇన్సూరెన్స్, లైఫ్ కి అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నట్టే ఒకవేళ మినిమం సబ్స్క్రిప్షన్ రాక ఇష్యూ ఫెయిల్ అయితే, రైట్, దాన్ని కవర్ చేయడానికి అండర్ రైటర్ ఉంటాడు. మీరు ఆల్రెడీ అకౌంట్స్ లో చూసుంటాం. యాక్చువల్ గా అండర్ రైటర్ తో ముందుగానే మర్చెంట్ బ్యాంకర్ టైంలోనే అండర్ రైటర్ తో కాంట్రాక్ట్ అయిపోతుందండి. కానీ నేను మీకు ఇక్కడ జస్ట్ ఒక లాజికల్ వేలో వెళ్ళడానికి మీకు చెప్తున్నాను. ఇక్కడ జనరల్ గా అండర్ రైటింగ్ అనేది ఇక్కడ మనకి మర్చెంట్ బ్యాంకర్ తో, అంటే మన ఇష్యూ గురించి మొదలు పెట్టిన ఫస్ట్ స్టెప్ లోనే మర్చెంట్ బ్యాంకర్ ఏం చేస్తాడంటే అండర్ రైటర్ గురించి ఎదిగేస్తాడు. కానీ ఇక్కడ మీకు నేను ఆ ప్రాసెస్ కొంచెం మార్చి చెప్తున్నాను. సో స్టాక్ బ్రోకర్ ఇష్యూ కనుక ఫెయిల్ అయితే, రైట్, నేను ఆ షేర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని అండర్ రైటింగ్ అగ్రిమెంట్ లోకి వెళ్తాడు. దానికి అండర్ రైటర్ కమిషన్ తీసుకుంటాడు, రైట్. అయితే ఎంతైతే షార్టేజ్ వచ్చిందో అంతా నేను పర్చేస్ చేస్తానని తీసుకోవచ్చు. లేదు, ఎంత షార్టేజ్ వచ్చినా సరే నేను ఒక 10 lakh షేర్స్ మాత్రమే తీసుకుంటాను, ఒక 20 lakh షేర్స్ మాత్రమే తీసుకుంటాను అనైనా కూడా చెప్పొచ్చు, రైట్. లేదు, అసలు అండర్ సబ్స్క్రిప్షన్ వచ్చినా ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చినా నేను 20% ఆఫ్ ద షేర్స్ కొనుక్కుంటాను అని చెప్పొచ్చు. సో డిఫరెంట్ వేస్ లో వాడు కాంట్రాక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఉండొచ్చు. సో ఏ అండర్ రైటర్ తో మనం కాంట్రాక్ట్ లో కంటారో RHP లో మెన్షన్ చేయాలి, రైట్. మనం ఎందుకంటే అండర్ రైటర్ ఎక్కువ షేర్స్, అంటే మంచి అండర్ రైటర్స్ ఉన్నారనుకోండి, షేర్ హోల్డర్ ఒక నమ్మకం, ఓకే వీడే అండర్ రైట్ చేశాడంటే కంపెనీ మంచిదే, రైట్. సో యాక్చువల్ అండర్ రైటర్ మనం మర్చెంట్ బ్యాంకింగ్ టైంలోనే అండర్ రైటర్ తీసుకుంటాము. ఆ డీటెయిల్స్ కూడా ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేయాలి. అలాగే అండర్ రైటర్ కి మనం ఎంత కమిషన్ ఇవ్వబోతున్నాం, రైట్. సే నీకు ఎక్కువ కమిషన్ ఇస్తానంటే బోర్డు ఎంతమంది అండర్ రైటింగ్ చేయడానికి వచ్చేస్తారు. సో రైజ్ చేసిన అమౌంట్ లో సగం బ్రోకరేజ్ రూపంలోనే పోతే ఇంకా కంపెనీ ఇంకేం ముందుకు వెళ్తుంది, రైట్. కాబట్టి అండర్ రైటింగ్ కమిషన్ ఎంత ఇవ్వాలి అనేది, రైట్, మనకి కంపెనీస్ యాక్ట్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఈక్విటీ అయితే కనుక 5%, డెట్ అయితే 2.5%, ఆర్ AOA, విచ్ ఎవర్ ఇస్ లెస్. ఈక్విటీ ఇష్యూ అయితే కనుక 5%, ఆర్ ఆర్టికల్స్ ఆఫ్ అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అలాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్, మనకి డిబెంచర్స్ అయితే కనుక కన్వర్టబుల్ కానివ్వండి, నాన్ కన్వర్టబుల్ కానివ్వండి, NCDs అంటాము, కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాము. సో ఏ రూపంలో అయినా సరే డెట్ ఇన్స్ట్రుమెంట్ అయితే కనుక 2.5%, ఆర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మెన్షన్ ఆర్టికల్ పర్సెంటేజ్ మెన్షన్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ విచ్ ఎవర్ ఇస్ లెస్ నా, రైట్. సో అంత కమిషన్ ఏ రూపంలో ఇస్తున్నాం, రైట్. మీరు ఆల్రెడీ అకౌంట్స్ లో చూసుంటారు, అండర్ రైటర్ కి మనం డబ్బులు ఇచ్చే బదులు షేర్స్ ఇచ్చాం, షేర్స్ అలాట్ చేసాం, రైట్. సో లేకపోతే అమౌంటే ఇవ్వచ్చు. సో ఏ వేలో మనం ఇస్తామో కూడా మరి మనం ప్రాస్పెక్టస్ లో చెప్తాం.
వాడు అండర్ రైటింగ్ కమిషన్ తగ్గట్టుగా మనం షేర్స్ అలాట్ చేస్తామన్నా లేకపోతే క్యాష్ ఇస్తామన్నా, ఆ క్యాష్ కూడా అవుట్ ఆఫ్ ప్రొసీడ్స్ ఇస్తామా లేకపోతే ఆల్రెడీ పాత కంపెనీకి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి ఆ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ నుంచి ఇస్తామా లేకపోతే ఏదైతే ఇష్యూ రైజ్ చేస్తున్నామో ఆ ఇష్యూ నుంచి ఇస్తామా. ఎఫ్ఎం లో చూస్తారు మనకి ఏవైతే నెట్ ప్రొసీడ్స్ 100 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకోండి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నెట్ ప్రొసీడ్స్ అని తీసుకుంటాం. ఎందుకంటే 100 లోంచి ఇష్యూ ఎక్స్పెన్సెస్ పోతాయి. అంటే అండర్ రైటింగ్ కమిషన్, బ్రోకరేజ్ ఇవన్నీ పోయి నెట్ ప్రొసీడ్స్ 95 రూపీస్ పర్ షేర్ రావచ్చు. రైట్. సో ఆ నెట్ ప్రొసీడ్స్ కి అలాగే గ్రాస్ ప్రొసీడ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే అండర్ రైటింగ్ కమిషన్, బ్రోకరేజెస్, లీగల్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివన్నీ కూడా అన్నమాట. సో ఎందుకంటే ఏదైతే మనం రైజ్ చేస్తున్న అమౌంట్ ఆ అమౌంట్ నుంచి మనం అండర్ రైటింగ్ కమిషన్స్ పే చేయొచ్చు లేదా అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అయినా పే చేయొచ్చు. రైట్. సో జనరల్ గా ఏదైతే అమౌంట్ రైజ్ చేస్తున్నామో దాంట్లో నుంచి పే చేస్తాం మనం. సో అండర్ రైటింగ్ ఒకవేళ ఇష్యూ కనుక ఫెయిల్ అవ్వకూడదు అనుకుంటే అండర్ రైటింగ్ కమిషన్ అని అండర్ రైటర్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు ఇది పబ్లిక్ కి సర్క్యులేట్ అవుతుంది. పబ్లిక్ ఇప్పుడు రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ చదువుతారు. అలాగే కంపెనీ ఈ మనకి ప్రైస్ ఫైండింగ్ మెకానిజం అంటామన్నా ఇది మనం సిఏ ఫైనల్ లో చదువుతాము. ఫస్ట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్, ఆ తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ కి అలాట్ చేస్తారు. రిటైల్ అంటే మీరు నేను, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ అంటే ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇలాంటివన్నీ అన్నమాట. రైట్. వాళ్ళు బాగా ఫైనాన్షియల్ గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏమి ప్రాస్పెక్టస్ చదివేసి అమాయకులాగా ఇన్వెస్ట్ చేసేది మనకులాగా. కంపెనీ గురించి వాళ్ళు తీయాల్సిన ఆరాలు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా కంపెనీ గురించి ఎన్ని డీటెయిల్స్ లాగా అన్ని డీటెయిల్స్ లాగా ఈ కంపెనీ మంచిదైతే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ లైక్ ఎల్ఐసి అలాంటి వాళ్ళు ఫస్ట్ బిడ్డింగ్ వేస్తారు. రైట్. నేను ఇన్ని షేర్స్ కొంటాను, ఈ ప్రైస్ దగ్గర, ఇన్ని షేర్స్ కొంటాను ఈ ప్రైస్ దగ్గర అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. సో అప్పుడు ఒక ప్రైస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ లో మనకి మంచి డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసి రైట్ ఇంకా బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా మనకి ప్రైస్ ని ఐడెంటిఫై చేసి ఇంకా అలాట్మెంట్ అవన్నీ చేసుకుంటూ వస్తారు. ఇదంతా ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీరు సిఏ ఫైనల్ లో చూస్తారు. కానీ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఇంకా సర్క్యులేషన్ మొదలు పెట్టేశాం. పబ్లిక్ కి సర్క్యులేషన్ మొదలు పెట్టేశాం. ఇక్కడ నుంచి ఇంకో ప్రాసెస్ మనం పబ్లిక్ కి సర్క్యులేషన్ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు వెంటనే అప్లై చేసేలేరు. వెనకాల అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ చించేసి అప్లై చేసేలేరు. అప్లై చేసినా కూడా కంపెనీ ఇంకా కౌంటర్ ఓపెన్ చేయలే. అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము, వేయండి బిడ్డింగ్స్ వేయండి అని చెప్పి రైట్ అప్పుడే ఓపెన్ చేయదు. ఎప్పుడు ఓపెన్ చేస్తుంది? ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేయాలి. ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తుంది. అంటే సర్క్యులేషన్ తర్వాత ఇష్యూ ఓపెన్, ఇష్యూ క్లోజ్. ఓపెనింగ్ ఆఫ్ ఇష్యూ అంటే నథింగ్ బట్ పబ్లిక్ దగ్గర నుంచి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్టెన్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇష్యూ క్లోజర్ అంటే ఆ అప్లికేషన్ ఫామ్స్ ని ఇంకా మేము తీసుకోము, ఇక్కడతో బిడ్డింగ్ ప్రాసెస్ అయిపోయింది అని చెప్పి క్లోజ్ చేసాడు. సో ఇష్యూ ఓపెనింగ్ కి ఎన్ని రోజుల ముందు మన ఆర్ఓసికి ఈ ఇన్ఫర్మేషన్ మెమరాండం ఫైల్ చేయాలన్నా 3 days ముందు. దాన్నే ప్రాస్పెక్టస్ అండి. ఆర్హెచ్పి అలాంగ్ విత్ మిస్డ్ డీటెయిల్స్ ఇన్ ద ఆర్హెచ్పి. అక్కడ మిస్ చేసిన ఏంటి? ప్రైస్, నెంబర్ ఆఫ్ షేర్స్ బీయింగ్ ఇష్యూడ్ టు పబ్లిక్. సో ఆ ఇన్ఫర్మేషన్ మెమరాండం ని అలాగే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన టైంకి అలాగే ఈ టైంలో ఏమైనా గ్యాప్స్, ఏమైనా మేజర్ చేంజెస్ వచ్చి ఉంటే రైట్ ఆ మేజర్ చేంజెస్ ని తీసుకెళ్లి ఆర్ఓసికి ఫైల్ చేస్తే రైట్ ఎలా అప్పుడు ఫైల్ చేసిన ఆర్హెచ్పి ఇప్పుడు ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ మెమరాండం కలిపి ప్రాస్పెక్టస్ అవుతుంది. రైట్ ఆర్ఓసికి ఫైల్ చేస్తాం అన్నమాట ముందు. ఇదిగో బాబు మీ ప్రైస్ కి ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం, మీ షేర్స్ ఇష్యూ చేస్తాం. ఇంతకు ముందు నేను నీకు ఆర్హెచ్పి ఫైల్ చేశాను రైట్, ఇదిగో అందులో మిస్ అయిన డీటెయిల్స్ ఇవి. అలాగే ఆ డాక్యుమెంట్ కి ఇప్పుడు డాక్యుమెంట్ కి కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఇదిగో ఆ చేంజెస్ ఇవి అని చెప్పి తీసుకెళ్ళి ఆర్ఓసికి ఫైల్ చేస్తాము. ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత రైట్ ఇష్యూ ఓపెన్ చేస్తాము. పబ్లిక్ దగ్గర నుంచి మనం అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. అప్లికేషన్స్ అంటే సింపుల్ గా సంతకం పెట్టి చేస్తే సరిపోదు, అలాంగ్ విత్ అప్లికేషన్ మనీ. ఇష్యూ ఓపెన్ కి 3 days ముందే ఆర్ఓసికి ప్రాస్పెక్టస్ ఫైల్ చేయాలి. ఇష్యూ ఓపెన్ చేసాము అంటే కనుక
యాక్సెప్టింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ పబ్లిక్ along with application money. సో ఇక్కడ మనీ కంపెనీకి వచ్చేసి లిక్విడ్ క్యాష్ ఇచ్చేసి షేర్స్ అలాట్ చేసుకున్నందుకు కుదరదు. ఓన్లీ బ్యాంకింగ్ ఛానల్. మనీ అనేది ఓన్లీ త్రూ బ్యాంకింగ్ ఛానల్, రైట్? ఒకప్పుడు అయితే కనుక డీడీస్, చెక్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఈ రూపంలో మన అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయిపోయి కంపెనీ ఒక సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. ఆ సెపరేట్ అకౌంట్ లోకి వెళ్ళిపోయేవి. అలాట్మెంట్ అవ్వకపోతే కనుక డబ్బులు వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు కాలంలో అకౌంట్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అని చెప్పి మన అకౌంట్ నుంచి డబ్బులు కట్టుకోవు. కానీ ఒకవేళ అలాట్ అయితే డబ్బులు డిడక్ట్ చేసే విధంగా అమౌంట్ మీద లీన్ క్రియేట్ అవుతుంది. మన అకౌంట్ లోనే ఉంటాయి డబ్బులు, కానీ అది మెయిన్ బ్యాలెన్స్ లో కనబడదు, రైట్? నీ అకౌంట్ లో 5 లక్షలు ఉన్నాయి, నువ్వు 2 లక్షల రూపాయలు పెట్టి ఐపీఓ అప్లై చేసావు. ఇక నీ అకౌంట్ లో బ్యాలెన్స్ లో 3 లక్షలు చూపిస్తుంది. 2 lakhs లీన్ క్రియేట్ అయిపోతుంది. నీకు 1 lakh రూపీస్ షేర్స్ ఇష్యూ అయ్యాయి అనుకో, నీ అకౌంట్ లోంచి 1 lakh కంపెనీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి, మిగతా 1 lakh రిలీజ్ అయిపోతుంది. సో అలాట్మెంట్ వరకు కూడా అమౌంట్ నీ అకౌంట్ లోనే బ్లాక్ అవుతుంది. అది ఇప్పుడు ప్రెసెంట్ యాస్బా అనేది మనకి రీప్లేస్ చేసింది. ఈ డీడీస్, చెక్స్ అంటే ప్రాస్పెక్టస్ నుంచి లిస్టింగ్ వరకు టైము ఆల్మోస్ట్ ఆల్ 7 days to 12 days మధ్యలో మనకి లిస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంత స్పీడ్ గా కంప్లీట్ అవడానికి ఈ టెక్నాలజీని చాలా బాగా యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడైతే మన కంపెనీకి డీడీలు పంపించాలి, ఆ డీడీలు కలెక్షన్కి వెళ్ళాలి, కలెక్షన్ అయిన తర్వాత ఎవరెవరు చెక్స్ బౌన్స్ అయ్యాయో ఆ అప్లికేషన్ అన్ని పక్కన పడేయాలి, రైట్? సో అలాట్ ఎవరైతే అమౌంట్స్ వచ్చాయో అందులో మళ్ళీ మనం అలాట్మెంట్ చూసుకొని, రైట్, అలాట్మెంట్ అవ్వని వాళ్ళకి డబ్బులు వెనక్కి పంపించాలి. ఆ చెక్స్ మళ్ళీ మనకి రీచ్ అయ్యేసరికి ఒక 7 రోజులు పోస్టల్లో, మళ్ళీ మనం బ్యాంక్ లో వేస్తే బ్యాంక్ లో కలెక్షన్ అవడానికి ఇంకో 6 రోజులు, అంటే ఒక 2 నెల 15 రోజుల దాకా మన అమౌంట్ బ్లాక్ అయిపోయింది, రైట్? ఇప్పుడు మనం అప్లికేషన్ పెడుతున్నాం, ఇవాళ రోజున 7 రోజుల్లో నాకు అప్లికేషన్ నాకు అలాట్మెంట్ వచ్చిందో తెలిసిపోతుంది. 7 రోజుల తర్వాత ఇమీడియట్ గా నా అకౌంట్ నుంచి నాకు అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ నాది ఎస్బీఐ అకౌంట్ అయితే, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ 7 రోజులకో 10 రోజులకో నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, రైట్? సో బ్యాంకింగ్ ఛానల్ ద్వారానే మనం మనీ చేసుకోవాలి కాబట్టి సెపరేట్ బ్యాంక్ అకౌంట్. సో ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ కాదు, షెడ్యూల్డ్ బ్యాంక్. సో ఆర్బీఐలో ఆర్బీఐ ఇష్యూ చేసే సెక్టర్ ఏవైతే షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అంటే రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ ఇవన్నీ కూడా అప్లై అయ్యే బ్యాంక్స్ ఉంటాయి. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ అనే కాదు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనే కాదు. సో యాక్సిస్ బ్యాంక్ షెడ్యూల్డ్ బ్యాంకే, ఐసిఐసిఐ బ్యాంక్ షెడ్యూల్డ్ బ్యాంకే, అలాగే ఆల్మోస్ట్ అన్ని మన పిఎస్బిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షెడ్యూల్డ్ బ్యాంక్. సో మొత్తానికి ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ తో సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏది ఇష్యూ కోసమే, ఏదైతే ఇష్యూ చెప్తున్నామో ఆ ఇష్యూ కోసం సెపరేట్ గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ వస్తాయి. సో ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ కి ఏవైతే అప్లికేషన్ మనీ వస్తుందో, క్రెడిట్స్ ఓన్లీ ఆ ఇష్యూ ద్వారా మాత్రమే రావాలి. 2 డెబిట్స్ అలౌడ్. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ తో మెయింటైన్ చేసే ఎస్క్రో అకౌంట్, ఎస్క్రో అంటే మనకి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్ అని. ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్ ఏంటి? కంపెనీ పబ్లిక్ ఇష్యూ, రైట్? సో ఈ బ్యాంక్ అకౌంట్స్ కి వచ్చే క్రెడిట్స్ అన్ని కూడా అప్లికేషన్ మనీస్ అయి ఉండాలి. డెబిట్స్ 2 డెబిట్స్ అలాట్. ఒకవేళ షేర్స్ అలాట్ అయితే ఎన్ని షేర్స్ అలాట్ చేశారో అన్ని షేర్స్ కి సంబంధించిన ప్రైస్, ఆల్రెడీ ఏ ప్రైస్ కి షేర్స్ ఇష్యూ చేస్తున్నామో మనం ఆర్ఓసికి చెప్పేసాం, రైట్? సో ఆ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అలాటెడ్, ఆ లిస్ట్ బ్యాంక్ కి చూపిస్తే బ్యాంక్ సాటిస్ఫై అయితే అలాట్మెంట్ వరకు దాన్ని కంపెనీకి నార్మల్ బ్యాంక్, కంపెనీ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేసే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాట్మెంట్ ఎన్ని షేర్స్ అలాట్ చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ అలాట్మెంట్ ప్రైస్,
అంత అమౌంట్ బ్యాంక్ కంపెనీ యొక్క నార్మల్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ అలాట్మెంట్ అవ్వకపోతే లేదా మన ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది, రిఫండ్ కూడా ఎవరికి, ఏ బ్యాంక్ అకౌంట్ లోంచి అయితే మనకు డబ్బులు వచ్చాయి. ఇప్పుడంటే యాస్బా రిఫండ్ అసలు అవసరం లేదు. ఒకవేళ డిడిసి చెక్స్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ అనుకోండి, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మనకి ట్రాన్స్ఫర్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ కి మళ్ళీ రివర్స్ కొట్టాలి, రైట్? లేదా ఏ పేరుతో అయితే డిడి వచ్చిందో ఆ పేరుకి డిడి తీసి వెనక్కి పంపించాలి. టు స్పెసిఫిక్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ వేర్ ద అమౌంట్ వాజ్ ఇనిషియేటెడ్. ఏ బ్యాంక్ అకౌంట్ లో అయితే మన ఈ ఎస్క్రో అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయో, ఒకవేళ అలాట్మెంట్ అవ్వకపోతే అదే బ్యాంక్ అకౌంట్ కి మనకి రిఫండ్ ఇచ్చేయాలన్నమాట, రైట్? సో సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూ, రైట్? ఇంకా తర్వాత అప్లికేషన్ మనీ ఎవరెవరు పే చేశారో చూసుకోవడం, వాళ్ళకి అలాట్మెంట్ చేసేయడం. తర్వాత రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్ఓసికి చూపించడం. బాబు ఇదిగో ఇన్ని షేర్స్ అలాట్ చేశాము, ఇంత అమౌంట్ రైజ్ చేశాము అని చెప్పి ఆర్ఓసికి రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా నాన్న. ఒక్కసారి మనం ప్రాసెస్ కనుక కొంచెం నీట్ గా రాసుకుంటే, కంపెనీ ఎవరైతే ఐపీఓకి వెళ్దాం అనే ఉద్దేశం ఉందో వాళ్ళు మర్చెంట్ బ్యాంకర్ అలాగే అండర్ రైటర్ ని అపాయింట్ చేసుకుంటారు. ఒకవేళ మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే ఎలా అని, మర్చెంట్ బ్యాంకర్ డ్రాఫ్ట్ ఆర్హెచ్పిని సెబీతో ఫైల్ చేస్తారు. సెబీ అప్రూవ్ చేస్తే అది ఆర్హెచ్పి అవుతుంది. ఆర్హెచ్పిని మనం ఆర్ఓసికి ఫైల్ చేస్తాము. ఆర్ఓసికి ఫైల్ చేసిన తర్వాత దాన్ని పబ్లిక్ కి సర్క్యులేట్ చేస్తాము. పబ్లిక్ కి సర్క్యులేట్ చేసిన తర్వాత మనం ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసి పబ్లిక్ అదొక స్టెప్ మనం పబ్లిక్ సర్క్యులేట్ చేసిన తర్వాత ఇంక మనం అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయాలి. సో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడానికి 3 days ముందు ఆఫర్ ఓపెనింగ్ అంటే నాన్న అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం. 3 days బిఫోర్ మనం ప్రాస్పెక్టస్ ని ఆర్ఓసితో ఫైల్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఆర్హెచ్పిలో ఏవైతే మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని ఫైల్ చేస్తాము, రైట్? సో పబ్లిక్ దగ్గర నుంచి మనీ రావడం స్టార్ట్ అవుతుంది త్రూ బ్యాంకింగ్ ఛానల్. రిసీవ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ త్రూ బ్యాంక్ ఛానల్ ఓన్లీ, రైట్? సో మరి త్రూ బ్యాంక్ ఛానల్ వచ్చే అమౌంట్స్ క్రెడిట్ అవ్వడం కోసం సెపరేట్ బ్యాంక్ అకౌంట్ విత్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఓన్లీ. షెడ్యూల్డ్ బ్యాంక్ తో అకౌంట్ ఓపెన్ చేస్తాము, రైట్? షెడ్యూల్డ్ బ్యాంక్ లో అమౌంట్స్ అన్ని డిపాజిట్ అవుతాయి. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ లో డిపాజిట్ అయ్యే అమౌంట్స్ డెబిట్ అవ్వడానికి రెండే రీజన్స్. ఒకటి అలాట్ అయితే ట్రాన్స్ఫర్ టు కంపెనీస్ అకౌంట్, ఒకవేళ నో అలాట్మెంట్ అయితే కనుక రిఫండ్ టు సేమ్ బ్యాంక్ అకౌంట్.
నేను షేర్స్ అప్లై చేసుకున్నాను, నేను నా అకౌంట్ నుంచి నెఫ్ట్ కొట్టాను, నాకు షేర్స్ అలాట్ కాలే, నా అకౌంట్కి రిఫండ్ రావాలి. లేదు నేను 2 lakhs షేర్స్ అప్లై చేశాను, 2 lakhs అమౌంట్ 2 lakhs సరిపడా షేర్స్ అప్లై చేశాను, కానీ నాకు 1 lakh రూపీస్ షేర్స్ అలాట్ అయ్యాయి. సో మిగిలిన 1 lakh నా అకౌంట్కి రావాలి, రైట్. సో అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్. సో రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ ని సెబీకి, స్టాక్ ఎక్స్చేంజెస్ కి, అలాగే మన ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ ఉంటారు వాళ్ళకి ఫైల్ చేస్తాం. ఇంకా లిస్ట్ అవుతుంది, లిస్ట్ అయిన తర్వాత అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు ఇవన్నీ నడిచిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి సెబీ ఏం చేస్తుంది అంటే మినిమం సబ్స్క్రిప్షన్, నువ్వు ఎంతైతే షేర్స్ ఇష్యూ చేస్తున్నావో దాంట్లో 90% వచ్చేయాలి అని చెప్తుంది. ఇక్కడ 90% వచ్చేదాకా నువ్వు షేర్స్ అప్లికేషన్స్ ఓపెన్ చేయాలి, ఆఫర్ ఓపెన్ చేసావు, 90% రావడానికి 2 నెలలు పట్టినా 3 నెలలు పట్టినా నేను వెయిట్ చేస్తానంటే కంగారు లేదు, ఇష్యూ క్యాన్సిల్ చేయొద్దు అంటే మరి అప్లికేషన్ మనీస్ పే చేసిన వాడు రైట్, నువ్వు అలా మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేదాకా సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటావు ఏంటి. కాబట్టి ఒక ప్రిస్క్రైబ్డ్ టైం పడుతుంది, ఆ టైం లోపు రైట్ మనకి మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేయాలి. ఆ టైం లోపు మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే ఇష్యూ క్యాన్సిల్ చేసేస్తాము, రిఫండ్ ఇచ్చేయాలి అమౌంట్ అని చెప్పారు. సరే, మినిమం సబ్స్క్రిప్షన్ రావాలి అంటే మనకి ఫేస్ వాల్యూ, మనం షేర్స్ ఫేస్ వాల్యూకే ఇష్యూ చేస్తాం కదా, షేర్స్ ని ఫేస్ వాల్యూకే ఇష్యూ చేస్తాం, ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం కదా ఇష్యూ చేస్తాం. అది ఏమవుతుంది, ఇష్యూ ప్రైస్ అవుతుంది. సే జొమాటో ఫేస్ వాల్యూ 1 రూపీ, ఇష్యూ ప్రైస్ 76 రూపీస్, లిస్టింగ్ 126 ఎంతో అయింది, అది వేరే సంగతి. సో ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం మనకి ఇష్యూ ప్రైస్ అవుతుంది. సో నేను మంచి ప్రీమియం ఏమీ లేదు, 10 రూపీస్ షేర్ ని 10 రూపీస్ కి ఇష్యూ చేస్తాను అనుకుంటున్నాను. అప్లికేషన్ మనీ 5 రూపాయలు పెడితే మినిమం సబ్స్క్రిప్షన్ అవ్వడం కష్టమేమో, కానీ అప్లికేషన్ మనీ ఏ ₹1 పావులానో పెట్టాను అనుకోండి రైట్, ఆల్మోస్ట్ నా చుట్టాలు చేతే అరే పావులానే కదా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోరా బాబు ముందు రైట్, మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది, మేము అలాట్మెంట్ చేస్తాం, ఆ తర్వాత నువ్వు కాల్స్ పే చేస్తావా, పే చేయవా, లేకపోతే నువ్వు తీసుకెళ్ళి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తావా, ఏదో ఒకటి చేద్దాం రైట్ అని ముందు వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరే రైట్ ఎక్కువ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడతారు. సో ఇలాంటి మోసాలు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అప్లికేషన్ మనీ రైట్ అంటే అప్లికేషన్ మనీ ఏ విధంగా డిసైడ్ చేయాలో కూడా ఇవాళ రోజున అసలు ఈ ప్రొవిజన్ అనేది అవుట్డేటెడ్ అన్న, ఏ కంపెనీ కూడా అప్లికేషన్ మనీ, కాల్ మనీ, ఫైనల్ కాల్ ఈ విధంగా లేదు. జొమాటోలో చూడండి 76 రూపీస్ సింగిల్ పేమెంట్ అలాట్మెంట్ చేస్తుంది, ఇంకా అసలు మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఫైనల్ కాల్ కాల్స్ ఏమీ లేవు, డైరెక్ట్ ఫుల్ అమౌంట్ పే చేసేయడం. ఒక్కొక్క షేర్ కి 40 టైమ్స్ అంటే ఒక్కొక్క షేర్ కి 40 అప్లికేషన్లు వచ్చాయి. ఒకప్పుడేమో షేర్ మార్కెట్ గురించి అవేర్నెస్ లేని రోజుల్లో ఇదంతా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ ఎక్కువ పెరిగింది, ఒక్కొక్క షేర్ కి 40 మంది పోటీ పడ్డారు రైట్. సో ఇవాళ రోజున ఇప్పుడు మనం చదువుకున్న ప్రొవిజన్స్ అన్ని కూడా అవుట్డేటెడ్, కానీ ఉంది కాబట్టి చదువుకోవడమే. సో అప్లికేషన్ మనీ ఏ విధంగా డిసైడ్ చేయాలో కూడా రైట్, ఆర్ఓసి ప్రకారం సెబీ ప్రకారం, సో ఇప్పుడు సెబీ రూల్ ఏదైతే ఉందో ఆర్ఓసి రూల్ ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేసినట్టేనా, ఫుల్ఫిల్ చేస్తా. 5% ఆర్ఓసి 5% ఆఫ్ నామినల్ వాల్యూ అని చెప్తున్నారు.
నామినల్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ. సెబీ 25% ఆఫ్ ద ఇష్యూ ప్రైస్ అని చెప్తుంది. సో ఆటోమేటిక్ గా సెబీ రూల్ ఆర్ఓసి రూల్ ని సాటిస్ఫై చేసేసినట్టేనా? చేస్తుందా? సో 10 రూపీస్ ఫేస్ వాల్యూ, ఆర్ఓసి ప్రకారం అయితే 5% ఆఫ్ 10 రూపీస్, సెబీ ప్రకారం 25%. ఒకవేళ జొమాటో కేసు చూడండి, 1 రూపీ 76 రూపీస్, ఆర్ఓసి ప్రకారం 5% ఆఫ్ 1 రూపీ. ఇది అప్లికేషన్ మనీ మినిమం అంత ఉండాలి. సెబీ ప్రకారం అయితే కనుక 25% ఆఫ్ 76 రూపీస్. సో డెఫినెట్ గా 5% ఆఫ్ 1 రూపీ కంటే 25% ఆఫ్ 76 చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా సెబీ ఏదైతే ఉందో సెబీ రూల్ ఆటోమేటిక్ ఆర్ఓసిని ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఎటువంటి కాంట్రాడిక్షన్ లేదు అన్నమాట. సో సెబీ ఎప్పుడు కూడా ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో అప్లికేషన్ మనీస్ మనకి ఇష్యూ ఓపెన్ చేసిన ప్రిస్క్రైబ్డ్ డేస్ లోపు కనుక రాకపోతే రైట్ ఇష్యూ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ ఇష్యూ ఫెయిల్ అయిపోతుంది, రిఫండ్స్ ఇచ్చేయాలి. రిఫండ్ ఇవ్వడం కనుక ఫెయిల్ అయితే రైట్ ఎంత ఫైన్ ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసాం కదా. సో ఇప్పుడు ఒక్కసారి securities to be dealt with in stock exchange. పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్న ఎవరైనా సరే ఖచ్చితంగా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాల్సిందే. కాబట్టి మనం ఐపీఓకి వెళ్లే ముందే అంటే ప్రాస్పెక్టస్ ఫైల్ చేసే ముందుగానే సెబీతో అలాగే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నట్టుగా లెటర్ మనం ఆర్ఓసికి చూపించాలి. అలా చూపిస్తేనే పర్మిషన్ ఇస్తారు. సో అంటే ముందుగానే మనం స్టాక్ ఎక్స్చేంజెస్ లో పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి, రైట్? అలాంగ్ విత్ అప్లికేషన్ లెటర్, డ్రాఫ్ట్ ఆర్హెచ్పిస్ ఇవన్నీ సెబీతో ఆర్ఓసితో ఫైల్ చేయాలి, రైట్? అలాగే ఒకవేళ నువ్వు షేర్ అప్లికేషన్ ఫామ్ లో చిన్న చిన్న అక్షరాలతో రాసాం, మీకు షేర్స్ అలాట్ అయిన తర్వాత మేము ఒకవేళ కంపెనీని లిస్ట్ చేయకూడదు అనుకుంటే మీకు ఎటువంటి హక్కు లేదు దాన్ని కంటెంట్ చేయడానికి అని ఒక ప్రొవిజన్ రాశారు. ప్రొవిజన్ రాసి నీకు షేర్స్ అలాట్ చేశారు. ఆ తర్వాత ఎన్ఎస్సీలో బిఎస్సీలో ఏ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ చేయమని చెప్తున్నారు కంపెనీ. నువ్వు అడిగితే అదేంటి నువ్వు ప్రాస్పెక్టస్ లో చదివే కదా సంతకం పెట్టావు, అందులో ఒక ప్రొవిజన్ ఉంది చూసావా, మేము ఒక అలాట్మెంట్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కనుక ఎక్కడా కూడా లిస్ట్ చేయకూడదు అని డిసైడ్ అయితే రైట్ మీరు దాన్ని ఎగనెస్ట్ గా ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా కేసు ఫైల్ చేయలేరు, మీ రైట్ ని మీరు వదులుకుంటున్నారని క్లియర్ గా చూసే కదా సంతకం పెట్టారు అని ఉన్నా కూడా అది వ్యాలిడ్ ప్రొవిజన్ కాదు, నో వేవియర్, రైట్? అలాంటి కండిషన్ ఏదైనా ప్రాస్పెక్టస్ లో ఉండి అప్లికేషన్ షేర్ అప్లికేషన్ లో ఉన్నా కూడా లేదా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉన్నా కూడా రైట్ అది ఇన్వాలిడ్ ప్రొవిజన్ అవుతుంది అన్నమాట, రైట్? సో అలాగే ఏదైతే అమౌంట్స్ వస్తున్నాయో ఆ అమౌంట్స్ ని సెపరేట్ బ్యాంక్ అకౌంట్ లో ఉంచాలి. ఈ రూల్స్ ని కనుక ఫాలో అవ్వకపోతే కంపెనీకి ఇంప్రిజన్మెంట్ అయితే ఉండదు, కానీ కంపెనీ జైల్లో వేయలేరు కదా. సో ఆఫీసర్ కి అయితే కనుక మాక్సిమం 1 year వరకు ఈ ప్రొవిజన్స్ ని ఫాలో అవ్వడంలో ఫెయిల్ అయినటువంటి రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాక్సిమం 1 year వరకు, అప్ టు 1 year వరకు ఇంప్రిజన్మెంట్ పడవచ్చు. కంపెనీకి 5 lakhs వరకు ఫైన్ ఉంటుంది. మినిమం 5 lakhs. ఎవ్రీ ఆఫీసర్ కి అయితే మినిమం ఫైన్ 50,000. కంపెనీకి అయితే కనుక మాక్సిమం 50 lakhs, ఆఫీసర్ కి అయితే 3 lakhs ఫైన్ ఉంటుంది, రైట్? ఒకవేళ ఇంకా అది తీవ్రమైన మనకి సీరియస్ అఫెన్స్ అయితే కనుక బోత్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ రెండు కూడా పడతాయి నాన్న. అలాగే అండర్ రైటింగ్ కమిషన్ కనుక చూసుకుంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈక్విటీ ప్రిఫరెన్స్ అయితే కనుక 5% ఆఫ్ ద ఇష్యూ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఆర్ రేట్ ఆథరైజ్డ్ బై ఆర్టికల్స్ విచ్ ఎవర్ ఈస్ లెస్. 5% ఆఫ్ ఇష్యూ ప్రైస్ నాన్న, 5% ఆఫ్ ఫేస్ వాల్యూ కాదు, 5% ఆఫ్ ఇష్యూ ప్రైస్, రైట్? సో ఆల్రెడీ మీకు ఇక్కడ మీరు ల్యాండ్ అమ్ముతున్నారు, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అది 10,000 కానీ 50,000కి అమ్ముతున్నాం. బ్రోకర్ కి 10,000 మీద కమిషన్ ఇస్తామా, 50,000 మీద కమిషన్ ఇస్తామా? 10,000 మీద ఇస్తామంటే రైట్ బ్రోకర్ తంతాడు, రైట్? మార్కెట్ వాల్యూ ప్రకారం. సిమిలర్లీ అండర్ రైటర్ అనేది కూడా ఒక బ్రోకరే, రైట్? వాడికి ఇష్యూ ప్రైస్ మీదే రైట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డిబెంచర్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే కనుక 2.5% ఆఫ్ ద
ఇష్యూ ప్రైస్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ రేట్ స్పెసిఫైడ్ ఇన్ ఆర్టికల్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. ఈ అండర్ రైటర్ నేమ్స్ డీటెయిల్స్ ఎన్ని షేర్స్ కి అండర్ రైటింగ్ జరిగింది అనేది ఇవన్నీ కూడా మనం ఆర్టికల్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మేనర్ ఆఫ్ పేయింగ్ కమిషన్, మనం ఇన్ కైండ్ లో పే చేస్తామా అంటే షేర్స్ ని ఇష్యూ చేసి పే చేస్తామా, అయితే టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ అండర్ రైటింగ్ అగ్రిమెంట్ వాడు మార్కింగ్ బెనిఫిట్ ఇస్తున్నామా, మార్కింగ్ బెనిఫిట్ ఇవ్వట్లేదు, లేకపోతే అలాట్ అయినా సరే మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేసినా కూడా ఖచ్చితంగా ఇన్ని షేర్స్ వాడికి అలాట్ చేయాలని చెప్పి రాయించుకుంటున్నాడా. సో ఎటువంటి కండిషన్స్, ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ని కూడా రైట్ మనం ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ కూడా ఇచ్చుకుంటూ పోతే ప్రాస్పెక్టస్ ఇంత బుక్ అవుతుంది. కాబట్టి అండర్ రైటర్ ఉన్నాడు, అండర్ రైటర్ అగ్రిమెంట్ మీరు ఎవరైనా చూసుకోవాలనుకుంటే కంపెనీ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అలాంటివన్నీ ప్రాస్పెక్టస్ లో రిఫర్ చేసిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిజిస్టర్ ఆఫీస్ లో పెడతాం. సో అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ సో 3.5 అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ సెక్షన్ 39 కనుక చూస్తే మినిమం సబ్స్క్రిప్షన్ రాకుండా షేర్స్ ని అలాట్ చేయకూడదు, ఆ డబ్బులు వాడుకోకూడదు. రైట్, ఆర్ఓసి ప్రకారం అన్న కంపెనీస్ యాక్ట్ ప్రకారం మినిమం సబ్స్క్రిప్షన్ రావడానికి 30 days టైం ఇచ్చారు. 30 days ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ లోపు మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చేయాలి. రైట్, ఆర్ సచ్ అదర్ పీరియడ్ యాజ్ మే స్పెసిఫైడ్ బై సెబీ. సెబీ దానికంటే ఇంకా తక్కువ టైమే చెప్తుంది. రైట్, సో టైం లిమిట్స్ ఫర్ మినిమం సబ్స్క్రిప్షన్, అప్లికేషన్ మనీ ఎంత ఉండాలో చూసాము. అలాగే అలాట్మెంట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు చెప్పిన రూల్స్ లో ఏవైనా కనుక ఫుల్ఫిల్ చేయకపోతే కంపెనీ అండ్ ఎవ్రీ ఆఫీస్ లో అలా ఎన్ని రోజులు డిఫాల్ట్ కంటిన్యూ అయిందో అన్ని రోజులు 1000 rupees ఫర్ ఈచ్ డే, మాక్సిమం ఫైన్ 1 lakh. రైట్, విచ్ ఎవర్ లెస్ వాళ్ళకి ఫైన్ పడుతుంది. మనకి 30 days టైం ఇచ్చారు కదా, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి 30 days ఇచ్చారు మినిమం సబ్స్క్రిప్షన్ రావడానికి. ఆ 30 days లోపు కనుక మనకి మినిమం సబ్స్క్రిప్షన్ లేకపోతే అక్కడ నుంచి 15 days లోపు రిఫండ్ ఇచ్చేయాలి. అక్కడ నుంచి 15 days లోపు రిఫండ్ అవ్వకపోతే కనుక రైట్ 15 days పర్ యానం 15% పర్ యానం చొప్పున రైట్ పెనాల్టీతో సహా రిఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ లో నుంచి అయితే డబ్బులు వచ్చాయి ఆ బ్యాంక్ అకౌంట్ కి రిఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, సో ఇంకా నెక్స్ట్ మనం ఇంకా మిస్ అయింది ఏంటంటే 3.14 ఇర్రెగ్యులర్ అలాట్మెంట్. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కండిషన్స్ అంటే కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ కానివ్వండి, లేకపోతే ఫైలింగ్ ఆఫ్ ప్రాస్పెక్టస్ టు ఆర్ఓసి, సో ఇలాంటివన్నీ రూల్స్ చెప్పుకున్నాం కదా. ఆ రూల్స్ లో దేన్ని ఫుల్ఫిల్ చేయకుండా దేన్నైనా ఫుల్ఫిల్ చేయకుండా అలాట్మెంట్ కనుక చేస్తే దాన్ని ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ అంటారు. సో ఆ ఇర్రెగ్యులర్ అలాట్మెంట్ కి కాన్సిక్వెన్సెస్, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయకుండా పబ్లిక్ ఆఫర్కి వెళ్తే రైట్ కంపెనీ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విత్ ఫైన్ అప్ టు 10,000 ఆర్ అది ఎన్ని రోజులు అలా కంటిన్యూ అయిందో అన్ని రోజులకి పర్ డే 1000 rupees. అలా ఎన్ని రోజులు కంటిన్యూ అయితే అన్ని రోజులు రైట్ ఫైన్ పడుతుందనా. సో మినిమం ఫస్ట్ 10,000, ఆ 10,000 పైన ఎన్ని రోజులు కంటిన్యూ అయితే అన్ని రోజులు 1000 rupees. రైట్, నెక్స్ట్ ప్రాస్పెక్టస్ లో మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఉన్నా, అలాగే ఆర్ఓసితో ప్రాస్పెక్టస్ ఫైల్ చేయకుండా దాన్ని సర్క్యులేషన్ మొదలు పెట్టేసిన కంపెనీకి అయితే మినిమం ఫైన్ 50,000, మాక్సిమం ఫైన్ 3 lakhs. అలా ఎవ్రీ కంపెనీలో డైరెక్టర్ కానీ ఆఫీసర్ కానీ ఎవరైతే నోయింగ్లీ అంటే ఆర్ఓసికి ఫైల్ చేయకుండానే మనం సర్క్యులేట్ చేసేస్తాం అని తెలిసి కూడా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 years, మినిమం ఫైన్ ఆఫ్ 50,000, మాక్సిమం ఫైన్ ఆఫ్ 3 lakhs కొన్ని కేసెస్ లో బోత్ కూడా ఉంటుంది. అలాగే మినిమం సబ్స్క్రిప్షన్ రాకుండా అలాట్మెంట్ కనుక చేసిన లేకపోతే మినిమం సబ్స్క్రిప్షన్ అప్లికేషన్ మనీ 5% ఆఫ్ ద ఫేస్ వాల్యూ కానీ లేదా సెబీ ప్రైస్ చెప్పిన ప్రకారం తక్కువ ఉన్న
లేదా అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ కంప్లీట్ చేయకపోయినా, రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్ ఫైల్ చేయకపోయినా కూడా, రైట్, కంపెనీ అండ్ ఎవ్రీ ఆఫీసర్ అలా ఎన్ని రోజులు లేట్ చేశారో అన్ని రోజులు 1000 rupees ఫర్ ఈచ్ డే ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈస్ లెస్. నెక్స్ట్, స్టాక్ ఎక్స్చేంజెస్ పర్మిషన్ లేకుండా పబ్లిక్ ఆఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ప్రాస్పెక్టస్ సర్క్యులేషన్ మొదలు పెట్టేసిన, అలాగే అప్లికేషన్ మనీ ఏదైతే రిసీవ్ అయిందో దాన్ని సెపరేట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అకౌంట్ లో పెట్టకపోయినా కూడా మినిమం ఫైన్ ఆఫ్ 5 lakhs, కంపెనీకి మాక్సిమం ఫైన్ ఆఫ్ 50 lakhs, అలాగే ఎవ్రీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 1 year, మినిమం ఫైన్ ఆఫ్ 50,000, మాక్సిమం ఫైన్ ఆఫ్ 3 lakhs ఆర్ బోత్. ఇది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అలాట్మెంట్. అలాగే 3.15 వేరియేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, సో నథింగ్ బట్ ఇది మనం ఇది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఎంఓఏ, అక్కడ ఆల్టరేషన్ ఆఫ్ ఎంఓఏలో ఆల్టరేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్లాస్ గురించి చెప్పాము. ప్రాస్పెక్టస్ ద్వారా రైజ్ చేసినటువంటి మనీ ఇంకా ఏదైతే అకౌంట్ లో ఉండిపోయింది, అలా ఉండిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ మారుస్తున్నాము. అలా మారుస్తున్నప్పుడు ఎలాగో ఆబ్జెక్టివ్ క్లాస్ మార్చుకోవడానికి ఎలాగో స్పెషల్ రెజల్యూషన్ అలాగే పోస్టల్ బ్యాలెట్ ద్వారా, అంటే ఎక్కువ మంది ఓటింగ్ తీసుకొచ్చుకోవాలి, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి ఆబ్జెక్టివ్స్ మార్చాలంటే, కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. సో అలాగా ఎవరైతే అబ్జెక్టింగ్ చేస్తున్నటువంటి షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చేయాలి. ఏ ప్రైస్ అమ్ముకొని వెళ్ళాలి ఏంటి అనేది సెబీ గైడ్ లైన్స్ ఇస్తుంది. ఆ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలి, రైట్. సో అది పేపర్ లో మనం పోస్టల్ బ్యాలెట్ ఇవన్నీ ఇస్తూనే పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, రైట్. సో అవన్నీ కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. సో అది ఆల్రెడీ అక్కడ కవర్ చేసాము. పబ్లిక్ ఆఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇవి డెల్ట్ ఇన్ డిమెటీరియలైజ్డ్ ఫామ్ అనేది మనం షేర్ క్యాపిటల్ చాప్టర్ లో షేర్ సర్టిఫికేట్ గురించి తెలుసుకున్న తర్వాత చెప్తే మీకు అర్థం అవుతుందా, కాబట్టి అది మనం అక్కడికి షిఫ్ట్ చేద్దాము. అన్లిస్టెడ్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ రెండింటికి సంబంధించిన డిమెటీరియలైజ్డ్ ఫామ్ మనం అక్కడే చూద్దాం. ఇంకేదైనా టాపిక్స్ ఏమైనా మిస్ అయ్యానా? ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా మిస్ అయ్యా? సో ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూద్దాము. అండర్ రైటింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ దాన్ని మనం చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినంత ఏమి ఉండదు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో సింపుల్ గా చెప్పేస్తాను చూడండి. అండర్ రైటర్ కమిషన్ మనకి యాక్ట్ చెప్పింది ఈక్విటీకి అయితే 5%, డెట్ కి అయితే 2.5%. సో డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ కేస్ ఆర్టికల్స్ లో 4% చెప్పారు, ఆర్టికల్స్ లో 8% చెప్పారు, ఆర్టికల్స్ లో 1% చెప్పారు, ఆర్టికల్స్ లో 5% చెప్పారు. సో ఏ కేసులో ఆన్సర్ చెప్పండి అన్న. అప్లికబుల్ అండర్ రైటింగ్ కమిషన్. వంశిక ఏ కేసులో ఇక్కడ నేను అండర్ రైటర్ కి నేను ఎంత పే చేయొచ్చు? 4% సార్. సో ఎందువల్లంటే 5% ఆర్ 4%, విచ్ ఎవర్ ఇస్ లెస్, కాబట్టి 4%. నెక్స్ట్ మానస 5% సార్. బి కేసులో 5%. నెక్స్ట్ మనీస్వరూప్ సి కేసులో, ఈ కేసులో నేను అండర్ రైటర్ కి ఎంత పే చేయొచ్చు?
సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్ ఉన్నావా? రఘురామ్? Yes, sir, 1%. 1%. వెంకటలక్ష్మి? Yes, sir. 2.5%. 2.5. వెరీ గుడ్. సో అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఇలాగే ఉంటుంది నాన్న. అలాగే మనం అండర్ రైటింగ్ కమిషన్ ని ఇన్ కైండ్ లో కూడా పే చేయొచ్చు, రైట్? మనీలోనే పే చేయాలి అన్న రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అండర్ రైటింగ్ గురించి ఒక్కటి చెప్పాలన్నా. బోనస్ షేర్స్, బోనస్ షేర్స్ కి నేను అండర్ రైటింగ్ కమిషన్ పే చేయొచ్చా? No, sir. సో అండర్ రైటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేసి ఒకవేళ మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే ఇష్యూ ఫెయిల్ అయిపోతేమో అనే భయంతో మనం అండర్ రైటింగ్ కి వెళ్తుంది. బోనస్ షేర్స్ ఫ్రీగా ఇస్తాను షేర్స్ ఎవడొద్దంటాడు? సో అక్కడ మనకి అండర్ సబ్స్క్రిప్షన్ అనే ఛాన్సే ఉండదు, అండర్ సబ్స్క్రిప్షన్ అనే కేసే లేదు. సో అటువంటిప్పుడు రైట్, ఇది డైరెక్టర్స్ థర్డ్ పర్సన్స్ కుమ్మక్ అయిపోయి కంపెనీ డబ్బులు తినడానికి బోనస్ షేర్స్ ఇష్యూ చేసి రైట్ దాని మీద అండర్ రైటింగ్ కమిషన్ అంటే రైట్ నథింగ్ బట్ డైరెక్టర్స్ కిక్ బ్యాక్స్ అనమాట. రైట్ వీళ్ళు అండర్ రైటర్ కమిషన్ పే చేస్తారు, ఏమీ లేని దానికి నేను కంపెనీ నుంచి నీకు డబ్బులు ఇప్పించాను కదా, ఆ డబ్బుల్లో సగం నాకు ఇచ్చేయని చెప్పి డైరెక్టర్స్ కంపెనీ డబ్బులు తినడానికి అనమాట. సో అందువల్ల చాలా స్పెసిఫిక్ గా ఇలాంటి తెలివితేటలు డైరెక్టర్ ఉంటారని చెప్పి చాలా స్పెసిఫిక్ గా చెప్తారు. రైట్, పబ్లిక్ కి ఇష్యూ చేయనటువంటి షేర్స్ మీద అండర్ రైటింగ్ కమిషన్ పే చేయడానికి లేదు. ఎందుకంటే మినిమం పబ్లిక్ కి ఇష్యూ చేయని దాని మీద అసలు సెబీ మినిమం సబ్స్క్రిప్షన్ అనే రెస్ట్రిక్షన్ పెట్టదు. సో మినిమం సబ్స్క్రిప్షన్ పెట్టినప్పుడు మీకు అండర్ రైటర్ అవసరం లేదు, అండర్ రైటర్ అవసరం లేనప్పుడు అండర్ రైటర్ కమిషన్ పే చేయకూడదు. సో బోనస్ షేర్స్ కి అలాగే పబ్లిక్ కి ఇష్యూ చేయనటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అండర్ రైటింగ్ కమిషన్ పే చేయడానికి లేదు. రైట్, సో అవి ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే వాడు ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ కేస్ స్టడీ చూద్దాం నాన్న. A company issued a prospectus. All the statements contained there were literally true. It also stated that the company had paid dividends for a number of years, but did not disclose the fact that dividends were not paid out of trading profits, but out of capital profits. An allotment of shares. An allotee of shares want to avoid the contract and found that the prospectus was false in material particulars decided. Golden rules of prospectus చెప్పుకున్నాము. ప్రాస్పెక్టస్ మనకి ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ ఉండాలి, రైట్? అలాగే ఫుల్ ట్రూత్ ఉండాలి. ఇక్కడ ఫుల్ ట్రూత్ ఇవ్వాలి, ట్రూ స్టేట్మెంటే. కంపెనీ ప్రతి సంవత్సరం డివిడెండ్ పే చేస్తుందంట, వెరీ గుడ్, ట్రూ స్టేట్మెంటే. కానీ కంప్లీట్ స్టేట్మెంట్ లేదు. జనరల్ గా ఎవడైనా డివిడెండ్ ఇష్యూ చేశాడంటే ఈ సంవత్సరం సంపాదించిన ప్రాఫిట్ లో ఎంత డివిడెండ్ రూపంలో ఇచ్చామనేదే ఊహించుకుంటాడు తప్ప రైట్ నువ్వు ఆస్తులు అమ్మేసి మరి డివిడెండ్ ఇస్తావని ఎప్పుడు ఊహించు. కాబట్టి ద డివిడెండ్ విచ్ వాస్ పెయిడ్ ఈజ్ అవుట్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్స్ అని చెప్పి స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉండాలి. లేదా అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ నుంచి కూడా డివిడెండ్ పే చేయొచ్చు. కంపెనీకి బాగా అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా ప్రాఫిట్స్ ఏం సంపాదించుకున్నా కూడా రైట్ బతికేయగలిగినంత క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అది దాంట్లోంచి ఇస్తా ఉంది. ఎవడైనా ఇన్వెస్ట్ చేసాడు, ప్రెసెంట్ కంపెనీ ఏదైనా బిజినెస్ చేస్తూ హెల్దీగా ఉంటే ఇన్వెస్ట్ చేస్తాడు కానీ రైట్ ఉన్న ఆస్తిని కూర్చొని తింటున్న కంపెనీలో ఎవడు ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోడు. కంపెనీ ప్రాస్పెక్టస్ ఏం చేసింది, గత 5 సంవత్సరాలుగా మేము డివిడెండ్ పే చేస్తున్నాం అనేది చెప్పింది. అది అవుట్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్స్ అని స్పెసిఫిక్ గా చెప్పాలి. క్యాపిటల్ ప్రాఫిట్స్ అయితే లేదా అవుట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అయితే కనుక అవుట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అని చాలా స్పెసిఫిక్ గా చెప్పాలి. అలా చెప్పనందువల్ల ఫుల్ ట్రూత్ ప్రాస్పెక్టస్ లో లేదు. కాబట్టి
even though the company said truth, right, is the company omitted the material statement. సో కాబట్టి ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉన్నట్టే, అది మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్. కాబట్టి ఆ ప్రాస్పెక్టస్ ని చదివి షేర్ అప్లికేషన్ ఫిల్ చేసి కంపెనీ నుంచి షేర్స్ ని అలాట్ చేయించుకున్న వాడిని ఎలాటి అంటున్నాం. సో అలాంటి ఎలాటి కాంట్రాక్ట్ ని రిసెండ్ చేసుకోవచ్చు. అంటే నీ షేర్స్ నువ్వు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చే, నాకు సంబంధం లేదు అని చెప్పి కాంట్రాక్ట్ ని రిసెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎలాటి నుంచి ఇంకెవరికైనా షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి, లేదా ఎలాటి నుంచి షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి, లేదా ఎవరైతే షేర్స్ కొన్నాడో వాడు స్టాక్ మార్కెట్ లో కొన్నాడు, ప్రాస్పెక్టస్ చదివాడు కానీ కంపెనీ నుంచి షేర్స్ అలాట్మెంట్ రాలే, వాడు స్టాక్ మార్కెట్ లో కొన్నాడు, వాడికి కంపెనీస్ యాక్ట్ కింద ఎటువంటి రెమెడీ రాదు నాన్న. కాంట్రాక్ట్ ని రిసెండ్ చేసుకోవడం కుదరదు. అలాగే కంపెనీ డ్యామేజెస్ కోసం కంపెనీ సూ చేయడానికి లేదు. దానికి సెబీ గైడ్ లైన్స్, సెబీ ద్వారా వెళ్ళడానికి ఉంది తప్ప కంపెనీస్ యాక్ట్ నుంచి అయితే కనుక ఈ సెక్షన్స్ కింద అయితే రెమెడీ లేదు. కంపెనీస్ చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకో. ప్రాస్పెక్టస్ చదివి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అప్లికేషన్ ఫామ్ కంపెనీకి పంపించి కంపెనీ దగ్గర నుంచి షేర్స్ అలాట్ చేయించుకున్నాడు ఎవడైతే ఉన్నాడు, అంటే ప్రాస్పెక్టస్ చదివి అలాట్మెంట్ చేయించుకున్నాడు ఎవడైతే ఉన్నాడు, వాడికి మాత్రమే ఈ సెక్షన్స్ ద్వారా రెమెడీ ఉంటుంది. రైట్, స్టాక్ మార్కెట్ లో కొన్నవాడు కానీ అదే ఎలాంటి దగ్గర నుంచి షేర్స్ కొనుక్కున్నవాడికి కానీ, రైట్, ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉండడం వల్ల ఏదైనా లాస్ జరిగితే దానికి ఈ సెక్షన్స్ కింద అయితే కనుక రెమెడీ అనేది ఉండదు. సో కాబట్టి ఒకసారి ఇక్కడ కనుక మనకి చూస్తే ఇక్కడ ఎలాంటి అనేది చెప్తున్నాడు కాబట్టి మిస్స్టేట్మెంట్ ఉంది కాబట్టి, రైట్, ఆ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు రిసెండ్ చేసుకోవచ్చు. రైట్, సో సిమిలర్లీ ఇది కూడా అదే ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ లోంచి కొని ఉంటాడు, లేదా వేరే షేర్ హోల్డర్ అంటే ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో అక్కడ నుంచి కొని ఉంటాడు. ప్రాస్పెక్టస్ గురించి ఐడియా ఉంది, ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ వల్ల నష్టపోయి ఉండొచ్చు కానీ వాడు కంపెనీ నుంచి షేర్స్ అలాట్ చేసుకోలేదు కాబట్టి వాడు కంపెనీ నుంచి ఎటువంటి డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయలేను. ఈ కేస్ స్టడీస్ కూడా అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ అవే ఉంటాయి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అన్న. అయితే ఒకసారి ఒక 5 minutes టైం ఇస్తాను, ఆ కేస్ స్టడీస్ అన్ని చదివేసేయండి. ఆ కేస్ స్టడీస్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, ఒక 10 minutes టైం ఇస్తున్నాను, చదవండి అన్న, రికార్డ్ పాస్ చేస్తాను.